రాబోయే 2 నెలల కాలంలో సర్పంచ్ల ఎలక్షన్లు అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా నగార మోగిన ధర్మిల మరి ప్రభావం ఎలా ఉండబోతుంది, భాజపా పరిస్థితి ఏముంది, ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటా ఉంది, అనేక విషయాలు తెలుసుకునేటందుకు మనము మాజీ సర్పంచ్ల ఫోరం కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధికార ప్రతినిధి అయినటువంటి మేకల ప్రభాకర్ యాదవ్ గారిని మనం ఈరోజు మాట్లాడి అసలు గత ప్రభుత్వానికి చేస్తున్న అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించడానికి మనం ఆయన దగ్గరికి రావడం జరిగింది. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని భూభారతి పేరుతో ప్రక్షాళన చేస్తాం, మేము రెవెన్యూ సమస్యలను అన్నిటి తగ్గిస్తామని చెప్పేసి భూభారతి పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వాళ్ళు ప్రభుత్వం చూపించిన అంశాల కనుక చూస్తే మార్పులు చాలానే ఉన్నాయనిపించింది. మరి ఇది సక్సెస్ అయిందా, లేకపోతే గ్రామాల్లో ఇట్లాంటి భూ సమస్యలు కానివ్వండి, రెవెన్యూ సమస్యలు కానివ్వండి ఎలా ఉన్నాయి? అన్నగారు, ఈ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ధరణి కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి భూభారతి రెండు దొందే అంతే. దీనివల్ల ప్రజలకు ఏమాత్రం లాభం లేదు, ఒరిగింది ఏం లేదు. అంతే. ధరణిలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ధరణిలో కేసీఆర్ నియంతృత్వ పోకడకు పోయి వాళ్ళు వెనుకట సామ్రాజ్యం స్థాపించుకున్నటువంటి దొరలందరూ కలిసి ఏదో పెద్ద పెద్ద భూస్వాములు పెత్తందారులు ఏవైతే ఉన్నారో వాళ్ళ భూములు సాదా బైనామా ద్వారా అమ్ముకొని ఆ రైతులకు అప్పగించి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో వెళ్ళిపోయి నక్సలైట్ల ప్రభావం కానీ ఇతరత్ర వాళ్ళకి పని చేయించుకోవడంలో వెనకట్లాగా లేదు కాబట్టి దొరల పరిపాలనలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకు కానీ రాజధానికి కానీ. అప్పుడు ఏంటంటే మళ్ళా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే కేవలం రాతపూర్వకంగా శిస్తు కట్టిన వాళ్ళకు రాసిచ్చారు అది అప్పుడు ఏది రైతులకు. తర్వాత అది వాళ్ళు దోసుకోవడానికే ధరణి పెట్టిండు తప్ప ఆ ధరణి ద్వారా పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగలేదు. ఆ ధరణి ద్వారా కేవలం ధరణి ద్వారా ఉపయోగం జరిగింది ఏంటంటే వాళ్ళ పాత భూములు మళ్ళీ రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడ్డది అంతే. ఇప్పటి ప్రభుత్వంలో ఆయన ఏదో లప్కర్ అడ్జేసిండు అని చెప్పేసి కానిపోని మాటలు చెప్పి ఆ ప్రభుత్వాన్ని తిట్టి వడబోసి అన్ని చేసి ఈ ప్రభుత్వం కేసీఆర్ను తిట్టకుండా ప్రజలకు నుంచి దూరం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంకి వచ్చి వీళ్ళేం చేసిండ్రు అని అంటే కేసీఆర్ నడవడిలో నడిచిండ్రు కానీ పేరు మార్చిండ్రు, భూభారత్ అని పెట్టిండ్రు. భూభారత్ తోటి వీళ్ళు సాధించింది ఏంది? ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరంన్నర అవుతుంది. భూభారత్ నిన్న మొన్న దాని చట్టం ఒక రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనలో రెవెన్యూ సదస్సులు పెట్టారు. నిన్న మొన్న సదస్సులో అట్టర్ ఫ్లాప్, ప్రజల్లో అవగాహన కల్పించలేకపోయారు అధికారులు. దానికి లోకల్ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ లేకపోవడంతో అధికారులతోటి ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్లతో ఏం జరగలేదు. గ్రామాలలో సదస్సుల పేరిట కాలయాపన చేసింది తప్ప సదస్సుల పేరిట పాస్బుక్లు కానీ ప్రభుత్వ భూములు కానీ ఈ ఏమన్నా అనేకాంతమైన భూములు కానీ సక్రమంగా చేయడానికి రికార్డు సవరణ చేయడానికి సదస్సులు పెట్టారు. ఆ సదస్సుల్లో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు తప్ప వాళ్ళకి జిరాక్స్ డబ్బులు వేస్ట్ అయినాయి తప్ప ప్రజలకు ఈ భూభారత్ ద్వారా ఎలాంటి జరగలేదు, ఎలాంటి న్యాయం జరగలేదు. ఒకటి ఇందులోనే గత కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందు మొన్నటి వరకు కూడా అంటే దాదాపు ఒక లాక్డౌన్ కంటే ముందు వరకు కూడా ఈ రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ కోర్టులు అనేటివి ఉండేటివి. ఈ ధరణి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టులను రద్దుపరిచి ఏ విషయమైనా కోర్టుకే వెళ్ళాలి అనే ఒక రూల్ పాస్ చేసిండ్రు. ఇప్పుడు దాని ప్రకారంగా ఏమన్నా అంటే పాస్ చేయడం వల్ల సమస్యలు ఏమన్నా తగ్గినాయా, లేకపోతే మీరు మళ్ళీ రెవెన్యూ కోర్టులను తీసుకురావాలనే ఆలోచన గిట్లా మీ గ్రామ నాయకత్వం కానివ్వండి, ఇతరత్ర మీ ఒక భాజపా ప్రభుత్వం కానీ ఏమన్నా ఆలోచన చేస్తూ ఉందా? అది ఏమేమంటున్నాం అంటే ప్రజల వద్దకే పాలన అవసరం. వీళ్ళు ధరణి పెట్టి రెవెన్యూ కోర్టు పెట్టి అధికారుల జేబులు దింపడానికి తప్ప ప్రయోజనం లేదు. మేమేమంటున్నామంటే కోర్టులు రద్దు చేశారు, ప్రభుత్వంలో రద్దు చేశారు, పునరుద్ధరణ చేయాలి. చేస్తే ఇప్పుడు
కోర్టుకు పోవడం వల్ల ఇంకింత సమస్య జటిలమైతుంది కదా. సమస్య జటిలమైతుంది, ఫార్మర్కు న్యాయం జరుగుతలేదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే మీరు ఇవన్నీ కాకుండా ఇవాళ కరెక్ట్ మీరు రైతులకు అని ప్రజలకు కానీ మీరు చేదోడు వాదోడుగా ఉండి మీరు ఏమాత్రం సహాయం చేయాలనే దృక్పథంతో మీరు ఉంటే, మీరు రైతే రాజు అంటారు, రైతు మీద సౌత్ ప్రేమ చూపెడుతుంది. ఆ ప్రభుత్వం అట్లా చూపెట్టింది, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాలు మారినాయి కానీ వీళ్ళ పరిపాలన మారలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు ఏదో చేరువ ఏదో చేద్దామని అనుకున్నాడు కానీ ఇంతవరకు చేసింది గాడిద గుడ్డు, అంతే, ఏమీ చేయలేదు. ఎక్కడ కూడా ఒక పాస్బుక్ కదలలేదు. రెవెన్యూ రికార్డులలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఒక సాధారణ పట్టదారు రైతుకు న్యాయం జరగలేదు. ఏం చేస్తున్నట్టు? మేము వస్తే లావన్ మేము పట్టా చేస్తామన్నారు. ఏం చేసిరు? దళితులు ఉన్నారు, హరిజన గిరిజన తాడిత పీడిత ప్రజలందరూ ఉన్నారు. ఈ ప్రజలకు ఇంతవరకు పట్టాలు కొందరు పొందలేదు. పోడు భూములు ఇస్తా అన్నారు, పట్టాలు ఇయ్యలేదు. పోడు భూములు చేసుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం అదే వాళ్ళ మీరు కూడా అదే చేస్తారు. మీరు ఎక్కడ ఈ దళితులకు గిరిజన బిడ్డలకు మీరు పట్టాలు ఇచ్చారు? పోని వాళ్ళు కాస్త కబ్జాలో ఉన్నారు, దాన్ని ఎందుకు పట్టా చేయలేకపోతారు? ధరణిలో చేయలేదు, మీ భూభారత్లో మీరు కూడా చేయలే. అంటే మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు వంచి మోసం చేస్తున్నారు తప్ప ఈ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం నుంచి ఒరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి భూభారతి కూడా వేస్టే అంటారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. భూభారతి కూడా ఏమాత్రం ఉపయోగకరమైంది కాదు. ఈ దరఖాస్తుల పేరిట ఈ కాలయాపన చేసుకుంటూ రెవెన్యూ సదస్సులు పెడితే ఈ సదస్సులలో పెట్టే దరఖాస్తు ఏమైందో అని చెప్పేసి ప్రజలందరూ కూడా సద్దులు కట్టుకొని ఇలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏ అధికారి కూడా ప్రజలకు అందుబాటులో లేరు ఇప్పటి వరకు కూడా. సద్దులు కట్టుకొని పోయిన పాపాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఇలా ప్రజలను నటించి మోసం చేసింది. ఇలా ప్రజలకు ఎలాంటి ఆపత్తులు ఆదుకోలేక విఫలమైంది ఈ ప్రభుత్వం. ఇవాళ మీరు ప్రతి దగ్గర చూడండి, ఇలా తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్ పెట్టారు. రిజిస్టర్ ఏం చేస్తున్నారండి? మీరు రిజిస్టర్ చేయాలా, ఒక భూమి రిజిస్టర్ చేయాలంటే ఏం చేస్తలేరు. తహసీల్దార్లకు పూర్తి దాని మీద అవగాహన ఉండలేదు. స్టాంప్ పేపర్ ఏది రాసుకొని పోతే దాన్నే 10 రూపాయలు తీసుకొని రిజిస్టర్ చేస్తారు తప్ప అంతే, దాని మీద ఎలాంటి అవగాహన లేదు. భూమి ఎక్కడిది, దాని మీద సర్వే చేసినామా, సర్వే రిపోర్ట్ చేస్తున్నామా, ఇంజనీర్ రిపోర్ట్ అడిగినామా, ఎలాంటి లేదు. ఆర్ఐ రిపోర్ట్ ఉందా, దాని మీద మీ DT రిపోర్ట్ ఉందా, ఎలాంటి రిపోర్ట్ లేదు. స్టాంప్ పేపర్ ఏది రాసుకపోతే దాన్నే 10కో 5కో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తున్నారు అంతే. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు భూభారతి వల్ల. ఓకే, ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రజల మీద మీకు మమకారం, ఏమాత్రం మమకారం ఉన్నా ప్రజల వద్దకే పాలన ఉండాలి. అధికారులు రైతుల దగ్గరికి వచ్చి భూమి సర్వే చేయించి రికార్డు సవరణ చేయవలసిన అవసరం ఇప్పటికైనా ఉంది. ఈ ఎవరైతే హరిజన గిరిజనుల వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములను సత్వరమే వాళ్ళకు పట్టాలు ఇప్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఓకే, అదేవిధంగా గత కొంతకాలం వరకు కూడా, అంటే కొంతకాలం కాదు ఇప్పటికి కూడా, సర్పంచ్లకు సంబంధించిన గ్రామ పంచాయతీల్లో ఏదైతే అభివృద్ధి పనులు చేశారో ఆ అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు ఇంతవరకు కూడా రాలేదు, మాకు బిల్లులు ఇంతవరకు కూడా మంజూరు అవ్వడం లేదు, అధికారులు రిలీజ్ చేయడం లేదు అనుకుంటూ కూడా దీనిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య సదృశానికి కూడా దహనానికి పాల్పడిన సంఘటనలు కూడా కనబడ్డాయి మనకు ఇదే కరీంనగర్ జిల్లాలో. ఇట్లాంటి సంఘటనలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అదేవిధంగా కనీసం ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంగా వాళ్ళకి ఏమైనా సర్పంచ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలన్నీ మంజూరు అయినాయా? వారి బాధలు ఎలా ఉన్నాయి? మరి గత ప్రభుత్వం అవలంబించిన తీరు చూస్తే చాలా సర్పంచులు చాలామంది రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును, సర్పంచ్ ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కూడా ఇంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నంత సర్పంచులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 72-73 రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్లకు సంక్రమించిన అధికారాలు, విధులు పూర్తిగా ఆటంకం చేసింది ఆ ప్రభుత్వం. గ్రామ పంచాయతీల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చూపెట్టింది. పెత్తనం చూపెట్టినప్పటికీ ఆ గ్రామ పంచాయతీల్లో వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే యాక్షన్ ప్లాన్ ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్ కేటాయించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాంతో ఏం చేసిందంటే వాళ్ళకు రావాల్సిన బకాయిలు మొత్తమే రాలే. సర్పంచులకు బకాయిలు పెండింగ్ ఉన్నాయని
సర్పంచులను వాళ్ళ సమస్యను ఆసరగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని తిట్టకుండా తిట్టి ఈ సర్పంచుల ఆత్మహత్యలు ప్రభుత్వం ద్వారానే జరిగినాయి కాబట్టి ఈ ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసి సర్పంచులను వెనకేసుకొని మేము అధికారంలో సత్వరమే సమస్య పరిష్కారం చేస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా బకాయిలు భార్య సర్పంచ్ గౌరవం కాపాడుకోవాలంటే మౌలిక సదుపాయాలు ఆ గ్రామానికి కల్పించాలంటే భార్య మీద పుస్తలు అమ్ముకొని కూడా నిజాయితీ గల సర్పంచులు తండాల సర్పంచులు అయితేనేమి మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచులు అయితేనేమి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులు అయితే భార్య మీద పుస్తలు అమ్ముకొని ఇలా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేశారు. వాళ్ళని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వం విస్మరించింది అని అంటే ఈ ప్రభుత్వం అంతకంటే కూడా ఆ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే గతి లేదు. వాళ్ళని కనీసం వాళ్ళ సమస్యలు మేము తీరుస్తామని చెప్పిన అధికారంకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది ఇంచుమించుగా. ఇంతవరకు సర్పంచుల బిల్లుల మీద పట్టించుకునేది లేదు. ఈ రాష్ట్రంలో 1600 కోట్ల అప్పులు ఉన్నాయి సర్పంచులకు కేటాయించవలసింది. అందులో 121 కోట్ల రూపాయలు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన బడ్జెట్లో 5 పైసల మందమే. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ను వీళ్ళు డైవర్ట్ చేసుకున్న బడ్జెట్ను ఇటీవల వీళ్ళందరూ కూడా తిరగబడితే ఈ ప్రభుత్వం మీద చెలో సెక్రటరీ అని చెప్పి నిరసన చెప్తే సర్పంచుల ఐకమత్యంతో గత మాజీ సర్పంచులు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తే చిత్తశుద్ధి ఉండాలని చెప్పేసి వీళ్ళు చేస్తే గాడిది గుడ్డే నువ్వు ఇచ్చేది నువ్వేం చేస్తలేవు అని చెప్పేసి సెక్రటరీ మీద దండయాత్ర చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆపుకున్న ఏవైతే ఉన్నాయో 2.5 సంవత్సరాలు అవి మాత్రమే 121 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శూన్యం 1 రూపాయి కూడా రిలీజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన 120 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్కు సంబంధించినవి 15-16 ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు తప్ప ఏమి కూడా ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వము ఈజీఎస్ నిధులను కేటాయిస్తుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా జిల్లా పరిషత్ నుంచి గ్రామ పంచాయతీలకు కేటాయించాలి. దాన్ని విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ను డైవర్ట్ చేసుకొని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. దాని ద్వారా కూడా సర్పంచులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇప్పుడు దాదాపుగా తెలంగాణ మొత్తంగా చూసుకుంటే ఎన్ని కోట్ల నిధులు సర్పంచులకు రావాల్సి ఉంటుంది బకాయిలు? ఇంకా 1419 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్పంచ్లకు బాకీ. సర్పంచ్లకి సంవత్సరంన్నర గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా 1420 కోట్లు ఇంచుమించు 1420 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. 1400 కోట్లు ఇంచుమించుగా రావాల్సి ఉంది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. సర్పంచుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకేనేమో వాళ్ళు చేసిరని చెప్పేసి వాళ్ళని తిట్టి ఈయన అధికారంలోకి వస్తే అంటే ఈయనను కూడా సర్పంచులు తిడుతున్నారు. వాళ్ళంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం శూన్యము. వాళ్ళు వీళ్ళ విధులను కూడా కాలరాసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వమే పెత్తనం చేసింది. వాళ్ళు ఆ సర్పంచులు పెట్టి పెత్తనం చేసింది కానీ వీళ్ళు సర్పంచులను పెడతలేరు. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా స్టార్టింగ్లో కొంత కాలం సర్పంచ్ల ఎన్నికల పట్ల కొంచెం దూరం ఉంచినట్టుగా కూడా ఉంది కదా సమాజం. అవగాహన రహితంతో చేసినట్టు. నేను ఇప్పటికేమంటున్నానంటే సర్పంచ్ స్థానిక సంస్థలకు ఉన్న రాజ్యాధికారాన్ని కల్పించింది 72-73 ఆర్టికల్ ద్వారా. ఆ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళకి సంకల్పించిన సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ సక్రమంగా నిర్వహిస్తే ఇలా గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయి. స్వావలంబన స్వపరిపాలన లాగా ఇలా గ్రామ పంచాయతీలు ఉంటాయి. దాన్ని మొత్తం కాలరాసిన వ్యవస్థను అదే తోటి గత సర్పంచులు ఇప్పుడు ఎవరైనా సర్పంచులు పెద్ద ఎత్తున ముందుకు రావాలంటే ముందుకు రాలేకపోతారు. ఎందుకంటే గతం సర్పంచులు అప్పుల పాలైంది, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్ని అసలు ప్రభుత్వం ఎంత పని చేసినా డబ్బులు ఇస్తలేదు అంటే అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎవరైనా సహజంగా సర్పంచ్ పోటీ చేయడానికి కూడా భయపడతారు కదా. వీళ్ళందుకేనేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సర్పంచులు పడుతున్న బాధ తీరును రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు కొండగట్టు దగ్గరకు వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసిండు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల మీద నేను పోరాడి సత్వరమే మేము అధికారంలోకి వస్తే బాకీలు తీరుస్తామని ప్రమాణమే చేసిండు తప్ప బాకీలు మాత్రం తీర్చాలి. అంటే ఈయన ఏవన్ చీటర్.
ఎక్కడ పడితే అక్కడ పోతాడు, ఆ ఏరియా సమస్యల మీద ఒట్టు పెడతాడు, దేవుని మీద మర్చిపోతాడు. ఎందుకు మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయలేకపోయినారు? సంవత్సరంన్నర నుంచి మీరే అధికారంలో ఉండాలని స్థానిక సంస్థలు ఎందుకు నిర్వర్తించలేకపోయారు? మీరు నిర్వర్తించకపోతే పూర్తి నిర్లక్ష్యం అయిపోయింది. ఆఫీసర్లు కూడా, స్పెషల్ ఆఫీసర్లు కూడా వాళ్ళ బాధ్యత రహితంగా మెదులుతున్నారు. ఇవాళ మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించలేకపోయినారు. ఒక వీధి లైట్ వెలుగుతలేదు ఇవాళ గ్రామాలలో, బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు ఇవాళ గ్రామ పంచాయతీలలో. ప్రజలకు ఏ రకంగా మీరు అర్జిస్తూ ఉన్నారు? పూర్తిగా ఈ సర్పంచులను ప్రజలందరినీ విస్మరించారు. ఇప్పటికైనా కోర్టుకు పోయి మొట్టికాయలు వేస్తే తప్ప నీకు ఎలక్షన్ పెట్టాలనే ఆలోచన రాలే. అంటే దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టుంది ఈ ప్రభుత్వం. దున్నపోతు మీద నీళ్ళు పోస్తే చాలా హాయిగా ఉంటుంది తప్ప ఉరకదు కదా. దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టుంది. ఈ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఇవాళ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. దెబ్బనం ఈ కోర్టు మొట్టికాయలు వేసి చేసి చెడులు పడినట్టు చేసి 60 రోజులకు పోవాలనంటే వాళ్ళు 60 రోజులకు వస్తే పూర్తిగా స్థానిక సంస్థలల్లో ఇలా కాంగ్రెస్కు రావాల్సింది వచ్చేది గాడిద గుడ్డు మాత్రమే. ఈయన ప్రజలకు అదే చూపెట్టింది కాబట్టి ఇలా ప్రజల తీర్పు కూడా కాంగ్రెస్కు గాడిద గుడ్డులాగా పెద్ద పెట్టిన ఉంటుందని చెప్పేసి మా ఆలోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే సర్పంచ్ల ఎన్నికల విషయంలో కూడా గత 2.5 సంవత్సరాలు జాప్యం చేస్తూ ఎలక్షన్లు నిర్వహించింది. అదే తరహాలో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం కూడా 1.5 సంవత్సరాల కాలంగా సర్పంచ్ల ఎలక్షన్లు నిర్వహించకుండా కొనసాగిస్తూ దాన్ని తాత్సారం చేస్తూ వస్తుంది. అదేవిధంగా ఓన్లీ కేవలం కోర్టు మొట్టికాయలు వేస్తేనే ఇప్పుడు రేపు రాబోయే 2 నెలల కాలంలో సర్పంచ్ల ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి ఆ తీర్పుకు ఆదేశాల కన్నా కోర్టు భయానికి ముందు పోతుందే తప్ప వేరే ఏం లేదు. అదేవిధంగా దాదాపు 1420 కోట్ల పెండింగ్లో ₹1 కూడా సర్పంచ్లకు ఇవ్వకుండా సర్పంచ్ల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేకల ప్రభాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ధరణి తీసుకుపోయి భూభారతి పేరు మార్చినంత మాత్రాన గ్రామస్తుల యొక్క రెవెన్యూ సమస్యలు ఏమి తగ్గలేదు, ఇంకా పెరిగాయే తప్ప తగ్గలేదు వారి సమస్యలు కూడా అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. జై హింద్, భారత్ మాతాకి జై. అన్నగారు నమస్తే అండి.